కేవీకే వాళ్ళు ప్లాట్స్ వేశారు కదా, అప్పుడే నిన్ను చూసొచ్చేసాను. అయ్యా కుమారస్వామి, జిఎన్ఆర్ వాళ్ళు ప్లాట్స్ వేశారు కదా, అప్పుడే నిన్ను కూడా దర్శనం చేసుకొచ్చేసాను. నిన్ను చూసే భాగ్యమే ఇంకా నాకు దొరకలేదు. నువ్వున్న చోట్ల ప్లాట్స్ వేసేవాళ్ళు ఒట్టి పిసినారోళ్ళ ఉన్నారు. అంత దూరం సొంత ఖర్చులు పెట్టుకొని వస్తారా? అందుకే నా కొడుక్కి పెళ్ళవగానే కుటుంబ సమేతంగా వచ్చి దండం పెట్టుకుంటాను. అమ్మా కంచి కామాక్షి, ఈ రోజు జేవిఎల్ వాళ్ళు నిన్ను చూడటానికి తీసుకొస్తున్నారు. నీకేది న్యాయంగా ఉందా? వారం వారం ల్యాండ్ కొనేదానిలాగా బయలుదేరుతున్నావు. వాళ్ళు పెట్టే ఓసీలో లంచ్ బాగా మెక్కి గుళ్ళు గోపురాలు తిరిగేసి వస్తున్నావు. మనసాక్షితో చెప్పు, 100 స్క్వేర్ ఫీట్ కాదు, కనీసం 10 స్క్వేర్ ఫీట్ కొనడానికైనా మన దగ్గర డబ్బులున్నాయా? లేవు కదా, మరెందుకమ్మా? కానీ ఒకటి, వాళ్ళ చేతికి దొరికావనుకో, అంతే సంగతులు. సార్లే పోరా, ఈ తల్లి విలువ నీకేం తెలుస్తుందిలే. సిలిండర్లు మోసుకొని తిరిగినంత దూరం కూడా నువ్వు నాతో తిరగలేదు. మీ బాబేమో నన్ను ఊరంతా తిప్పి చూపిస్తానని ఎవతనో పెట్టుకొని తిరుగుతున్నాడు. అవునవును, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరుగు, మా బాబేమో వల్లి దేవ్యాని అని వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఒక ఆడపిల్లమైనట్టయితే తల్లి బాధ ఏంటో తెలిసేది. అందుకని ఇల్లంతా నాకు ఆడవేషం వేసిన ఫోటోలు తగిలించావా? అవును. అరే రే, జేవిఎల్ వాళ్ళు వచ్చేసారు. ఊరంతా పిలిచేలా ఉన్నాడు. ఏంట్రా, కుక్కర్ 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేయి, లేకపోతే చెడిపోతుంది. ఇదిగో వస్తున్నానుండండి. అయ్యయ్యో, ఎన్నిసార్లు హార్న్ కొడతారు? వస్తున్నారు కదా, ఎందుకు ఊరికే టాన్ టాన్ అని? ప్లాట్ చూడటానికి వస్తున్నారా? అవునమ్మా. ఈ రోజు జేవిఎల్ వాళ్ళు నాన్ వెజ్ పెడతారా, ఒట్టి వెజిటేరియన్ అనా? ఏంటంటే పోయిన వారం కేవీకే వాళ్ళు తిమ్మాపురం తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కుమారస్వామి గుడికి వెళ్ళనా, గుడికి వెళ్లే ముందే నాన్ వెజ్ పెట్టేశారు. సరిగ్గా తెల్లేపోయాను. ఈ రోజు కారించాడు వెళ్తున్నాం కదా, అమ్మవారి గుడి ఉంది, అందుకే గుడికి వెళ్లేసి వచ్చే దారిలో నాన్ వెజ్ పెట్టారంటే బాగా తినొచ్చుగా. నాకు భోజనం గురించి ఎలాంటి ఐడియా లేదండి, స్థలం చూడడానికి వస్తున్నాను. చదువు ఏం హోటల్ అని రాసింది? హోటల్ బాగానే ఉంది కానీ వెజిటేరియన్ అని రాసింది. పిసినారోళ్ళు. బండి 6 గంట మాత్రమే ఆగుతుంది. ఎవరికి ఆకలి అవుతుందో వెళ్ళి తినేసి తొందరగా వచ్చేయండి. ఏడు మొహోడు కారించాడు, బస్ స్టాండ్ లో చెప్పినట్టు చెప్పేసి వస్తున్నాడు. ముసలి దానికి నోరు చూసావా? హలో, కుక్కర్ 2 విజిల్లు వచ్చాయి, దించేనా? దాన్ని దించి ఆ చెడిపోయిన నువ్వే తిను. ఇక్కడ నేను ఏమేమి తింటున్నాను తెలుసా? కొత్తిమీర చట్నీ, కారం చట్నీ, సాంబారు, దోశలో నెయ్యి వాసన అదిరిపోతుందిరా. ఈ రోజు నా వంట నుండి నాకే విడుదల. అవి మాత్రం చాలా, నువ్వే బాగా మెక్కు. ఫోన్ పెట్టేరా. నా కొడుకు మంచి కుటుంబం. వీడా? అరే చూసేసాడే. అయ్యయ్యో, పాడు మహోడు ఏం చెప్తున్నాడేంటో. వెళ్ళరా, నేను చూసుకుంటానులే. ఏదో ఒకటి చేయాల్సిందే. ఆగమ్మా, ఇట్రామ్మా. మా వాడు నీ గురించి పూర్తిగా చెప్పాడు. నువ్వు పెద్ద గయ్యాలి ఇవ్వడు కదా, స్థలం చూస్తానన్న పేరులో బాగా ఊరు తిరిగి మా డబ్బుతో నేను మెక్కి తిని ఒక్క స్థలం కూడా కొనకుండా 6 నెలలుగా తిరుగుతున్నావు అన్న విషయం నాకు చెప్పాడు. నీకు బండ్లు తోటలేదు, నడుచుకుంటే ఇంటికి వెళ్ళా. పొరంబొక్కు అంటే పొరంబొక్కు ఏరియాలో ప్లాట్లు వేస్తే ఎవడు కొంటాడు? పెద్ద ప్రశ్నలు వేస్తున్నాడు. ఒక ఈసీ లేదు, పట్టా లేదు, 1 గ్రామ్ బంగారం ఇస్తున్నారు. ఏది? అంతా గోల్మాలు. అందుకే నేను తీసుకోలేదు. నేను చెప్పేది కరెక్ట్ కదా, మనందరి తరపునే మాట్లాడుతున్నాను. ఏయ్, బండి తీవయ్యా. ఒక్క నిమిషం వాగుతూనే ఉంది.